హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా నిన్న ఓజీ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ అయితే వదిలారనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ఓజీ ఓ మై గ్లిమ్స్ గురించి చెప్పాలి అంటే మామూలుగా లేదు. గ్లిమ్స్ మాత్రం అసలు చాలా ఫైర్గా అనిపించింది గ్లిమ్స్లో. అండ్ చాలా మంచి ఐ ఫీస్ట్ ఉండబోతుందని కూడా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆ లుక్ మాత్రం, ఏదైతే కత్తి పట్టుకొని నుంచున్నారు కదా నరుకుతూ, సో ఆ లుక్తో నిజంగా బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోద్దనే చెప్పాలి. నిజంగా చాలా బాగా అనిపించింది గ్లిమ్స్ మాత్రం. అండ్ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అండ్ విలన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నాడు అని అయితే తెలుస్తుందన్నమాట. అండ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు సుజిత్ గారు అని అయితే అనిపించింది నాకైతే. అండ్ ఏదేమైనా సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అన్నమాట, బయట విన్నా. సో తను బాగానే తీస్తాడని అయితే అనిపిస్తుంది. అండ్ నాకు ఈ సినిమా గురించి 100% నమ్మకం అయితే కలుగుతుందన్నమాట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిద్దని అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ కొత్త కొత్త రికార్డులను అయితే క్రియేట్ చేస్తుందన్నమాట ఈ సినిమా. టికెట్స్ విషయంలో కూడా, అండ్ టికెట్ విషయంలో అంట వేలం పాట వాడారంట ఫ్యాన్స్ కొంతమంది. సో అందులో ఒక అభిమాని అంట 5 లక్షలకి ఓజీ సినిమా టికెట్ని కొనుక్కున్నాడంట. సో అది మామూలు విషయం కాదు. సో తనకి ఎంత అభిమానం ఉంటే అంత పెట్టి టికెట్ని కొంటాడో నిజంగా నాకు చాలా షాకింగ్ అనిపించింది ఇది విన్నాక. అసలు మామూలు విషయం కాదు. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనే చెప్పాలి ఈ సినిమా కోసం. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అనే కలవరిస్తున్నారనమాట ఫ్యాన్స్ మాత్రం. నిజంగా మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ లేవు, మామూలు హైప్ లేదు. ముఖ్యంగా హైప్ బీభత్సంగా ఉంది. అండ్ ఓజాస్ గంభీరాతోనే అసలు పిచ్చెక్కిపోయారనే చెప్పాలి ఆ సాంగ్తో. అండ్ సువ్వి సువ్వి సువ్వాల సాంగ్ కూడా పర్లేదు, బాగుంది. అండ్ ఈ గ్లిమ్స్ వచ్చాక నిజంగా హైప్ ఒక మాదిరిగా పెరిగి ఉంటుందని అయితే నాకు అనిపించింది అనమాట. సో నైస్ అనమాట. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు అని అయితే అనిపిస్తుంది అనమాట. నిజంగా వెయిటింగ్. అండ్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ టికెట్ రేట్స్ ఎలా పెంచుతారో ఏంటో అది చూడాల్సిందే. ఎందుకంటే హరిహర వీరమల్లుకి బాగా పెంచేశారు ఆ టైంలో. సో మరి ఓజీ సినిమాకి మరి పెంచుతారా, లేకపోతే అదే టికెట్ రేట్స్ ఉంటాయో లేదో చూడాలి. అండ్ ప్రీమియర్స్ ఏమైనా వేస్తారో లేదో అది కూడా చూడాలి. అండ్ చాలా గట్టిగానే ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఓజీ సినిమాకి మాత్రం. నిజంగా చూద్దాం. అండ్ ఓజీ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవ్వబోతుంది పవన్ కళ్యాణ్ గారికి అని అయితే అనిపిస్తుంది అనమాట. గ్లిమ్స్ మాత్రం నిజంగా చాలా బాగుంది. చాలా 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 బాగుంది.